ఏటీఎంలో నో క్యాష్ బోర్డులు డబ్బులు ఇవ్వలేమని చేతులెత్తేస్తున్న బ్యాంకులు ఖాతాలో డబ్బున్న అవసరానికి అందవు. ఏడాదిగా విత్డ్రాయల్స్ కానీ డిపాజిట్లు లేవు. మరోవైపు 3 నెలలుగా రిజర్వ్ బ్యాంక్ నగదు ఇవ్వడం లేదు. తెల్లారితే పండుగ కావడంతో చేతిలో డబ్బులు లేక సామాన్యులు విలవిల్లాడుతున్నారు. సాగు సీజన్లో వ్యాపారులు రైతుల ఇక్కట్లకు లెక్కలేదు. నోట్ల రద్దు జరిగి దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. ఇప్పటికీ నగదు కష్టాలు కొలిక్కి రాలేదు. బ్యాంకులు ఏటీఎంల దగ్గర పడిగాపులు తప్పడం లేదు. బ్యాంకులో డబ్బులు వేయాలంటేనే జనం భయపడిపోతున్నారు. అవసరమైనప్పుడు మన సొమ్ము మనం తీసుకోవాలన్న ఎన్నో ఆంక్షలు. అందుకే విసిగిపోయిన జనం బ్యాంకుల వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇప్పటికే అకౌంట్లలో ఉన్న డబ్బులు తీసుకుంటున్నారు, కానీ పైసా వేయడం లేదు. ఇక మామూలు రోజుల సంగతి సరే, సంక్రాంతి పండుగ వచ్చేసింది. పిండి వంటలు చేసుకోవడానికి డబ్బులు లేవు. దుస్తులు కొనుక్కోవడానికి సొమ్ములు లేవు. వ్యవసాయ సీజన్ నడుస్తోంది. మిర్చి తోటలకు ఎరువులు, పురుగు మందులు కొనాలన్నా డబ్బులు లేవు. వరి కుప్ప కొట్టిన కూలీలకు డబ్బులు ఇద్దామంటే ఇబ్బంది. మరోవైపు పందెం కోళ్లు సిద్ధంగా ఉన్నాయి. నగదు కటకట పందెం రాయుళ్ల చేతులు కట్టేస్తోంది. పెద్ద నోట్ల రద్దు జరిగిన వెంటనే ఎదురైన పరిస్థితులే మరోసారి తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నాయి. నగదు కొరత మళ్లీ మొదలైంది. బ్యాంకుల్లో నగదు కష్టాలు మరింత పెరిగాయి. గంటల తరబడి బ్యాంకుల్లో నిరీక్షించిన చేతికి సొమ్ములు రావట్లేదు. 50,000 అవసరం ఉండి బ్యాంకుకు వెళితే కేవలం 10,000 మాత్రమే ఇస్తున్నారు. ఏటీఎంలు చాలా వరకు మూసుంటున్నాయి. మరికొన్నిట్లో నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఒకవేళ ఏటీఎంలో డబ్బులున్నా ఒకసారి 3,000 మాత్రమే వస్తున్నాయి. అవి కూడా డబ్బులు పెట్టిన గంటలోపే ఖాళీ అవుతున్నాయి. 2 రోజుల తర్వాత పరిస్థితి మరింత తీవ్రం అవుతుందని బ్యాంక్ ఉద్యోగులే చెబుతూ ఉండడం గమనార్హం. బ్యాంకుల్లో నగదు నిల్వల కొరత ఏర్పడింది. పెద్ద నోట్ల రద్దుకు ముందు పరిస్థితితో పోలిస్తే ఇప్పుడు 20-30% మించి నగదు లభ్యత లేదు. దీనికి తోడు 3 నెలలుగా రిజర్వ్ బ్యాంకు నుంచి నగదు రావడం లేదు. ఇటీవల ఎఫ్ఆర్డీఏ బిల్లులు కలకలం రేగిన విషయం తెలిసిందే. బ్యాంకులోని డిపాజిట్లను వివిధ వర్గాలు పెద్ద ఎత్తున ఉపసంహరిస్తున్నారు. ప్రతి బ్రాంచ్ నుంచి డిపాజిట్లు తీసేస్తున్న వినియోగదారులు ఆ నగదును మళ్లీ చలామణిలోకి తేవడం లేదు. ఇక వ్యవసాయ సీజన్ కావడంతో రైతులకు చెల్లింపులు చేయడానికి వ్యాపారులు ముందుగానే పెద్ద ఎత్తున డబ్బులు డ్రా చేసుకుని పెట్టుకున్నారు. ఇప్పుడు మాత్రమే కాకుండా ఏడాదిగా విత్డ్రాయల్స్ తప్ప బ్యాంకుల్లో డిపాజిట్ చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. వీటన్నిటికీ తోడు నెలవారీ పింఛన్ల చెల్లింపుల సమయం కావడంతో బ్యాంకుల్లో నగదు నిల్వలు తగ్గిపోయాయి. వివిధ జిల్లాల్లో ఉండాల్సిన దానికంటే 30% తగ్గిపోయింది. జడ్చర్ల, మహబూబ్నగర్, నారాయణపేట మార్కెట్లలో కమిషన్ మర్చెంట్లకు రోజువారీ చెల్లింపులు కష్టమైపోయాయి. కందుల మార్కెట్ జోరుగా నడుస్తోందని, ప్రతిరోజు భారీగా చెల్లింపులు చేయాల్సి ఉంటుందని, చెక్కులు బ్యాంకులో వేస్తే వెంటనే నగదు ఇవ్వడం లేదని, సోమవారం 90,000 చెక్ను వేస్తే 3 రోజులు గడిచినా నగదు ఇవ్వలేదని కమిషన్ వ్యాపారి రాజేష్ తెలిపాడు. వరి, కందులు, వేరుశెనగ తదితర దిగుబడులు మార్కెట్కు వస్తున్నాయి. రోజుకు 4 లక్షలు ఇస్తే గానీ వ్యాపారికి నడవదు. రైతుకు డబ్బులు చెల్లించాలంటూ బ్యాంకుకు వచ్చే వ్యాపారులకు 1,00,000కు మించి ఇవ్వడం లేదు. ఒకవేళ 1,00,000 ఇచ్చినా అవి కూడా 10-20 నోట్లు ఇస్తున్నారు. దాంతో వాటిని లెక్కించడమే ఓ పనిగా మారిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒక్కో ఖాతాదారుడికి 40,000కు మించి ఇవ్వడం లేదు. వరంగల్ జిల్లాలో 50,000 అడిగితే 10,000 ఇస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గత 20 రోజులుగా నగదు నిల్వలు లేక ఖాతాదారులు డిమాండ్ మేరకు చెల్లింపులు చేయలేక బ్యాంక్ అధికారులు చేతులెత్తేస్తున్నారు. రాజధాని నగరం కావచ్చు, జిల్లా మండల కేంద్రం కావచ్చు, అన్ని చోట్ల ఇదే పరిస్థితి. ఖాతాదారుల నుంచి ఒత్తిడిని తట్టుకోలేక అడిగినంత నగదు ఇవ్వలేమని చెప్పలేక కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేశారు. నగదు లేదు, ఖాతాదారులు సహకరించగలరంటూ బోర్డును ఏర్పాటు చేశారు. సంజీవరెడ్డి నగర్కు చెందిన ఓ వ్యక్తి అత్యవసరమై 3 లక్షలు డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లాడు. చెక్ ఇవ్వగానే క్యాష్ అంత ఇవ్వలేమని చెప్పారు. ఎంత బతిమిలాడినా ఇవ్వకపోవడంతో మేనేజర్ను సైతం కలిసి తన అవసరాన్ని వివరించాడు. అయినా తామేమీ చేయలేమని, ఓ 2 లక్షల వరకు సర్దుబాటు చేయగలమని తేల్చి చెప్పారు. ఇక కొన్ని ఏటీఎం కేంద్రాల్లో అయితే అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు తగిలిస్తున్నారు. చిన్న చిన్న నగదు చెల్లింపులకు రేపు ఎల్లుండి అంటూ తిప్పుతున్నారు. కొన్ని చోట్ల బ్యాంక్ అధికారులతో ఖాతాదారులు వాగ్వాదానికి దిగుతున్నారు. మా డబ్బు కోసం మేము ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని బ్యాంకుల్లో నగదు నిల్వలపై కోడి పందాల ప్రభావం కనిపిస్తోంది. సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు కోట్లలో నడుస్తుంటాయి. వీటి కోసం పెద్ద ఎత్తున సొమ్మును బ్యాంకుల నుంచి డ్రా చేసుకుంటున్నారు. రైతులు పంట అమ్మిన డబ్బుల్ని బ్యాంకుల్లో జమ చేయడం లేదు. ఒక పశ్చిమ గోదావరి జిల్లాలో 200 నుంచి 300 కోట్ల వరకు నగదు కొరత ఉందని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 40% ఏటీఎంలు మూతపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లాలో వివిధ బ్యాంకుల ద్వారా రోజుకు 200 కోట్ల లావాదేవీలు జరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం బ్యాంకులో అతి తక్కువ నగదు ఉండడంతో ఖాతాదారుల అవసరాలు తీరడం లేదు. హైదరాబాద్లో సగానికి పైగా ఏటీఎంలు నో క్యాష్ బోర్డులతో కస్టమర్లను వెక్కిరిస్తున్నాయి. సాధారణ రోజుల్లో అయితే ఏదో సర్దుకుపోయిన పౌరుడు పండగ పూట కావడంతో చేతిలో డబ్బులు లేక నానా అవస్థలు పడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి క్రాంతి మాదాపూర్ నుంచి అందిస్తారు. క్రాంతి, ఓవర్ టు యు. డిమానిటైజేషన్ అయిపోయి దాదాపుగా సంవత్సరం దాటిపోతున్నా కానీ ఇంకా డబ్బుల కష్టాలు మాత్రం సామాన్యులు మాత్రం ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మనం మాదాపూర్ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఏటీఎం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి 3 ఏటీఎంలు కూడా పనిచేయని పరిస్థితి మనం గమనించవచ్చు. ఈరోజు మనం చూసాం ఆంధ్రజ్యోతి పత్రికలో, అదేవిధంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో సంక్రాంతి సందర్భంగా సాధారణ జనం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఎలా ఉన్నాయి, ఏటీఎంలు పనిచేయని వైనాన్ని ఇప్పటికే మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఏటీఎంలో దాదాపుగా 50% పైగా ఏటీఎంలోంచి డబ్బు వస్తున్న పరిస్థితి లేదు. అయితే బ్యాంకర్లు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు, కేవలం విత్డ్రావల్స్ తప్ప డిపాజిట్ లేనటువంటి పరిస్థితి తమకు కనిపిస్తోందని. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకుల్లో మాత్రం కనీస ఆర్థిక నిల్వలు లేవు. కాబట్టి అందువల్లనే ఏటీఎంలో పెట్టే పరిస్థితి లేదని అందరూ చెప్తూ ఉన్నారు. అయితే సంక్రాంతికి ఊరెళ్ళాలి, పిండి వంటలు చేసుకోవాలి, బట్టలు కొనుక్కోవాలని భావించే సామాన్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మాత్రం చాలా ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి పరిస్థితి మనం ఒకసారి గమనించవచ్చు. మరి మనం చూసాం కదా సార్, ఒక సంవత్సరం క్రితం ఎటువంటి ఇబ్బందులు పెంచాము, ఇప్పుడు కూడా మళ్ళీ ఏటీఎంలో హైదరాబాద్లో 50% ఏటీఎంలో డబ్బులు లేని పరిస్థితి ఎలా చూస్తున్నారు? ఎక్కడ చూసినా ఎస్బీఐ అయినా ఐసిఐసి బ్యాంక్ అయినా ఎక్కడ చూసినా ఏ బ్యాంక్ అయినా ఏటీఎంలో డబ్బులు ఉండట్లేదు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బ్యాంకులో కూడా ఏటీఎంలో డబ్బులు ఉండట్లేదు సరిగ్గా. ప్రయాణం ఇప్పుడు సడన్గా ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే కష్టమైపోతుంది బాగా. ఎక్కడైనా సడన్గా ఒక 100 రూపాయలు 200 తీసుకుందామంటే కూడా ఇది లేదు, ఇప్పుడు దొరకన కష్టం ఉంది నాకైతే అనిపిస్తుంది. ఇక్కడ చూసిన ఏటీఎంస్ నో సర్వీస్ నో క్యాష్ అని వస్తుంది. సో వీటికి నేను ఆర్బీఐ గారిని కానీ లోకల్ బ్యాంక్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను ఏంటంటే ఖచ్చితంగా ఏటీఎంస్లో క్యాష్ పెట్టి ప్రజలకు సహకరించాలని కోరుతున్నానండి. 50% ఏటీఎంస్ సరిగ్గా పనిచేయట్లేదండి. బికాజ్ మెయిన్లీ నవేడేస్ డిపెండెడ్ ఓన్లీ ఆన్ ఏటీఎంస్ నా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ that stopping going to bank all the way, they have to go bank and instead of standing in the buses, queue, just they are going ATMs and getting money whenever they want.
But when the ATMs are not working, what they will do? They are suffering. ఇది మనం చూసాం కదా, హైదరాబాద్లో అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి మనకి ఏటీఎంల దగ్గర కనిపిస్తుంది. ఏ ఒక్క ఏటీఎంకి వెళ్ళినా కానీ నో క్యాష్ బోర్డులే తమకు దర్శనమిస్తున్నాయంటూ ఎలాగైనా సరే ఈ సంక్రాంతికి తమకు అవసరమైనటువంటి కనీస కొంత డబ్బునైనా సరే సమకూర్చే విధంగా ఆర్బీఐ చర్యలు చేపట్టాలన్నదే మనకి